హాయ్ ఫ్రెండ్స్, జ్ఞానవాపి మసీద్ ఇష్యూ ఉంది కదా. సో దాని మీద అయితే కోర్టు ఒక సంచలన తీర్పు మొన్ననే ఇచ్చేసింది. ఏదైతే వాళ్ళు ముగ్గురు మహిళలు ఎవరైతే ఉన్నారో వారణాసి నుంచి మాకు పూజలు చేసుకోవడానికి రైట్స్ ఇవ్వండి, పర్మిషన్స్ ఇవ్వండి అని పిటిషన్ ఏదైతే వేశారో దాన్ని కోర్టు అనుకూలంగా తీర్పు అయితే వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి జ్ఞానవాపి మసీదులోకి మహిళలే కాదు ఎవరైనా వెళ్ళి, హిందువులు వెళ్ళి పూజ చేసుకొని రావచ్చు అనమాట. సో ఎన్నో ఏళ్ళుగా ఇష్యూని అయితే ల్యాగ్ చేస్తూ వస్తున్నారు. మొన్ననే అయోధ్య నిర్మాణంతో ఒక సమస్యకి పరిష్కారం చూపించింది సుప్రీంకోర్టు. సో అదే రీతిలో మొన్న రాముడు అయిపోయారు, ఈరోజు శివుడు. వారణాసిలో ఎక్కడ మసీద్ వస్తారు, ఎక్కడ ముస్లిమ్స్ వస్తారు? సో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే కదా ఎక్కడి నుంచో. అప్పుడున్న రాజులు ఎప్పటి నుంచో ఎక్కడ మసీదు ఎలా నిర్మిస్తారు? ఏదైనా మసీదు నిర్మించినారా అంటే దాని తర్వాతేగా. సో ఔరంగాబాద్ అలాంటి వాళ్ళు టెంపుల్స్ని కూల్చేసి వాటి మీద మసీదులు నిర్మించి బలవంతంగా అక్కడున్న ఆడవాళ్ళని, వాళ్ళ భర్తల్ని చంపి వాళ్ళని పెళ్ళి చేసుకొని మతం మార్పిచ్చి అలాగా వాళ్ళ ఒక ఇస్లాంని పెంచుకుందాము చేసిన ప్రయత్నంలోనే ఈ జ్ఞానవాపి మసీద్ అన్నమాట. సో దాని ఇష్యూని ఎప్పటి నుంచో ఉంది కదా, 70 ఏళ్ళ నుంచి. కోర్టులు కూడా ఎందుకు తీర్పులు ఇవ్వలేకపోయాయి? కోర్టులను కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలా చేశారంటే భయపడిచ్చారనమాట. అంటే ఒక థియరీని రెడీ చేశారు. మీరు ఈయన తీర్పుని అనుకూలంగా ఒక్కరి సైడ్ ఇచ్చినా పెద్ద గొడవలే జరిగిపోతాయి, మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎలాంటి యూజు లేదు, అలాంటి ఒక స్టేట్మెంట్స్ని కోర్టులకి, జడ్జులకి బ్రెయిన్ వాష్ చేసి చెప్పారనమాట కాంగ్రెస్ వాళ్ళు. సో ఏది ఏమైతేమి, ఇప్పుడైతే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి. సో ఇప్పటి వరకైతే హిందువులదే విజయం. తర్వాత కోర్టు ఎలాంటి సంచలన తీర్పులు ఇస్తుందో తెలియాలి. ఇప్పుడైతే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో, సో అదైతే పర్మిషన్ ఇచ్చింది అక్కడ ఉన్న వాళ్ళకి పూజలు చేసుకోవచ్చని. సో ఆ పూజలకు గాను ఒక కమిటీని అక్కడనే ఉన్న వారణాసి టెంపుల్ ఎవరైతే అర్చకులు ఉంటారో సో వాళ్ళే కమిటీ పూజల్ని అన్నీ చూసుకోవాలని అయితే చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే వచ్చే 7 రోజులుగా ఈ పనులు అయితే ప్రారంభించాలని, చక్కచక్కగా ఉండాలని అయితే ఆర్డర్ ఇచ్చింది. ఇక గొడవలు అవుతాయి, ముస్లిమ్స్ గొడవ చేస్తారు అని ఒక థియరీ ఏదైతే క్రియేట్ చేసినారో అది కంప్లీట్గా ఫేక్ అని ఇప్పుడు అయోధ్య నిర్మాణం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అయోధ్యను చూడడానికి కొంతమంది, దేశంలోని కొంతమంది ముస్లిమ్స్ అదే పనిగా 3000 కిలోమీటర్లు నడిచి అయోధ్యను అయితే దర్శించుకున్నారన్నమాట. సో అలాగా అయోధ్య ఒక సంచలనం అయితే వాటి మీద వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు. అది ఒక పబ్లిసిటీ స్టంటు, ఓట్లు కోసమే మోదీ గారు నిర్మించారు, దేవుడి కన్నా లైవ్ టెలికాస్ట్లో మోదీ గారినే ఎక్కువ చూపించారు అని. సో అంతటి ఈవెంట్లో కూడా అంత తప్పులు వెతికే వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఏదే ఇష్యూ సాల్వేషన్ ఏది చూపించారు. బట్ 2 మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఆశగా చూస్తుంటారు కమ్యూనిస్టులు, ఏదైతే కాంగ్రెస్ డెమోక్రసీ లవర్స్ అంటారో వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ ఒక స్లిప్పర్ షాట్ లాంటిది జడ్జ్మెంట్ అనమాట. సో వాళ్ళందరూ గుర్తించుకోవాలి.